సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. శ్రీధర్ బాబు గారు, ఇంకా మీరు మారండి, ఇంకా మంత్రితో రాజకీయాలు ఆపేయండి. ఎందుకనంటే మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే ఉన్నమాట, మీరు 42% వాటా బీసీలకు ఇస్తామన్నారు. ఏదైతే మీరు 42% వాటా బీసీలకు ఇస్తా అన్నారో రాజకీయ లబ్ధి కోసం మీరు అనేక మాటలు చెప్పారు. అవి మాటలు కాదు, సత్యనం మూటలని అయితే తేలిపోయింది. ఎందుకనంటే మీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో 42% డిక్లరేషన్ బీసీల కోసం అని, సో ఆ బీసీలో అడుగుతున్నాము, బీసీలుగా ఒక బీసీ బిడ్డగా అడుగుతున్నాను, నేను ఒక యాదవ బిడ్డగా అడుగుతున్నాను. ఏదైతే మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు ఉన్నాయో అందులో మీరే మొదటి సమిత కాండి, మీరే మీ నుండే స్టార్ట్ చేయండి. మీరే ఫస్ట్ మీ మంత్రి కాన్స్టిట్యున్సీ నుండి మీరు రిజైన్ చేస్తారా, లేకుంటే వచ్చే ఎలక్షన్లో మీరు పోటీ చేయరా, స్పష్టత ఇవ్వండి. మీ తర్వాత ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, లేదంటే కోమటిరెడ్డి గారు కానివ్వండి, లేదంటే వెంకటరెడ్డి గారు కానివ్వండి, ఏదైతే మీ ఈ అగ్రకుల నాయకులు ఉన్నారో, రెడ్డీసులు వందల వేల మంది ఉన్నారో, వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయండి. అప్పుడే మీ పార్టీ పట్ల చిత్తశుద్ధి అనేది ఉంటుంది. మీ పార్టీని ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంటుంది.